ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీరు కాదు, నేను కూడా 3.5 లక్షల మంది వరద బాధితులు మొదటి బాధితుడు ఆయన సోషల్ మీడియాలో నేను చూపించాను కూడా. ప్రజలందరూ చర్చించుకుంటున్నారు ఆయనే వరద బాధితుడు. ఒక్క డౌట్ సార్ నాకు, ఇది న్యాచురల్ డిజాస్టరా మ్యాన్ మేడా? న్యాచురల్ డిజాస్టర్ చేయడానికి పడవలతోనూ కొట్టించారు, అందుకే టీడీపీ పడవలు కూడా ఉన్నాయి అందులో అని నేను అంటున్నా. అవును, కౌంటర్ బ్యాలెన్స్ ని పగలగొట్టడము, పడవలు వెళ్ళి, అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారమే కదా. అంటే అప్పుడున్న గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాల్సి వస్తే కాబట్టి నేను అడుగుతున్నాను సార్, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా అడగరు కాబట్టి, నేనే ఒక లాయర్ కాబట్టి ఏమన్నా అవకాశం ఉంటుంది ప్రభుత్వం అంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు ఏ రకంగా వీళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారే జయించారు, జగన్మోహన్ రెడ్డి వదిలించారని, ప్రభుత్వమే కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి మీద వేసే అవకాశం ఉండొచ్చు కదా. దానికి సుజనా చౌదరి గారి స్టేట్మెంట్ తీయండి సార్. సుజనా చౌదరి గారి స్టేట్మెంట్ కాపాడాలి. ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడగరు? ఇంతకు ముందు కూడా గేట్ల కాడ పడవలకు కూడా వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ బాధ్యత వహించాలని టీడీపీ అప్పుడు ఆరోపించింది. ఇప్పుడు మరి టీడీపీ కదా భావించాల్సింది. న్యాచురల్ డిజాస్టర్ కింద కన్వర్ట్ చేయడానికి పడవలతో కొట్టించారని నేను అంటున్నా. ఎందుకంటే ఆ లెవెల్లో కట్టేస్తారా సార్ పడవలు? ఎవరైనా గేట్ల లెవెల్లో కట్టేస్తారా? నీళ్ళే లేనప్పుడు గేట్ల లెవెల్కి ఎట్లా వెళ్తాయి సార్? అవి అంత ఫోర్స్ఫుల్ గా వాటర్ వచ్చినప్పుడు మీరు గొలుసులతో కట్టిన యాంకర్లతో లోపలికి ఎంత లోపలికి బ్యాలెన్స్ తో లోపలికి పంపించినా కూడా లాగేసుకొని వచ్చేసే పడవలు. అసలు డ్రైవర్ లేడు కదా దానికి. ఎందుకు కట్ చేస్తున్నారు దాన్ని? ఎందుకంత హంగామా చేస్తున్నారు? దానికి ఒక ప్రైవేట్ ఇంజన్ పెట్టి జనాలను పెట్టి వెనక్కి తీసుకెళ్లిపోవచ్చు కదా. సో అనుమానం ఏంటంటే ఇప్పుడు ఎవరో ఇద్దరిని అరెస్ట్ చేశారంట, ఉషాద్రి అని ఒకరిని అరెస్ట్ చేశారంట, ఇంకెవరో ఇంకొక కర్రీ నరసింహస్వామి ఎవరో ఉన్నారు, ఆయన్ని అరెస్ట్ చేయలేదని బీజేపీకి సంబంధించిన వ్యక్తి. ఇంకెవరో మహిళది ఉందంట బోటు, ఆమె వచ్చి కమ్మంట. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పోలీస్ రిపోర్ట్ నేను నిన్న చదివి వినిపించా, ఒకసారి అవసరం అయితే మళ్ళీ తెప్పించిన చదువుతా. ఆమె కమ్మంట కాబట్టి వీళ్ళని వదిలేశారు. ఉషాద్రి అంట, ఆయన బీసీ అంట, ఆయన తీసుకెళ్లి వేసేసారు. నా డౌట్ ఏంటంటే మీరు క్లారిఫై చేయాలి. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కుట్ర చేశారు, పడవలు వదిలేరు అని అంటున్నారు కదా. మొత్తం ఇష్యూని, ఈ పాపం మొత్తాన్ని డైవర్ట్ చేయడానికి ఈ గవర్నమెంట్ లో ఉన్నోళ్ళే ఎవరైనా కుట్ర చేసే అవకాశం లేదా? వీళ్ళే వదిలి ఢీ కొట్టించి మొత్తం వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి పైన నెట్టి ఈ కుట్రలకి తెర తీసినారు అని న్యాచురల్ కెలామిటీ కానే కాదు, మ్యాన్ మేడ్ డిజాస్టర్. 100% మ్యాన్ మేడ్ డిజాస్టర్. 20 గంటల ముందు కాషన్ ఇస్తే సెక్రటరీ సిసోడియా గారే స్పష్టంగా చెప్పారు, మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ మేము చెప్పలేదు అన్నారు. చెప్పలేదు అన్న తర్వాత ఇది మ్యాన్ మేడ్ అవుతుందా, న్యాచురల్ కెలామిటీ అవుతుందా? 100% న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ మిస్టేక్. 100% మ్యాన్ మేడ్ మిస్టేక్. ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లయబుల్ టు బి పనిష్డ్, లయబుల్ టు బి కన్విక్టెడ్. ఖచ్చితంగా 100% ఆయన ప్రోద్బలం లేకుండా సెక్రటరీలు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు 3-4 రోజుల తర్వాత సిసోడియా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? ఏముంది? ఫస్టే చెప్పొచ్చు కదా. ఆయన బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు ఆయన నోరు మూసుకోవాల్సి వచ్చింది? అంటే దీన్ని మ్యాన్ మేడ్ కింద నుంచి మార్చి న్యాచురల్ డిజాస్టర్ కింద మార్చడానికి ప్రకాశం బ్యారేజ్ గేట్లు పగలగొట్టే ప్రయత్నం వీళ్ళే చేసిండ్రు. తప్పించుకోవడానికి, గవర్నమెంట్ తప్పించుకోవడానికి, ముఖ్యమంత్రి తప్పించుకోవడానికి ఈ ఎపిసోడ్ అంతా ఆడుతున్నారు. మీకు పడవలు దాని మీద ప్రైవేట్, ఇప్పుడు ఇంకొక ఇంజన్ తీసుకుపోయి దాంట్లో పెట్టేసి దాన్ని డ్రైవ్ చేసుకుంటూ బయటకు వెళ్ళిపోవచ్చు కదా సార్. దాన్ని కట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంత ఎపిసోడ్ అవసరం ఏముంది? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి దాన్ని కట్ చేయడానికి. ఆ డబ్బులు మళ్ళీ ఖజానాలోంచి ఎత్తుకుపోవాలి, మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీద దొబ్బాలి. వేరే సేఫ్ గోడ్ కావాలి. ఇక్కడ ఇంత అన్యాయమా, ఇంత అక్రమమా అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? అవి పడవలే కదా, అవి మునిగిపోలే కదా, ఇంజన్లు కూడా ఖరాబ్ కాలేదు కదా. మరి ఖరాబ్ కానప్పుడు ఇంకో ఇంజన్ దాంట్లో ఇన్స్టాల్ చేసి వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చు కదా. గేట్లు మూసేసిండ్రు కదా, ఇంకేం కట్ చేయాల్సిన అవసరం ఏముంది? మొత్తం టాపిక్ అంతా ప్రభుత్వమే కుట్ర చేసింది అన్నట్టుగా మీరు చెప్తున్నది. 100% దాన్ని కట్ చేసుకుంటే ఎన్నాళ్ళు టైం వేస్ట్ చేస్తారు నాకు అర్థం కాదు. క్రేన్లు పెట్టి లాగ్ అయిన ప్రయత్నం అవి ఫ్రీగానే ఉన్నాయి కదా సార్. ఎక్కడ కార్యక్రమం పెడతారు యువతలో నుంచి, గేట్ల మీద నుంచి పడి అని చెప్తున్నారు. న్యాచురల్ కెలామిటీ కింద కవర్ చేయడానికి, ఫ్యాబ్రికేట్ చేయడానికి ఈ ఎపిసోడ్ ను వాడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క వ్యక్తి, నష్టపోయిన ప్రతి ఒక్క వ్యక్తి సూ చేయొచ్చు ఖచ్చితంగా. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ న్యాచురల్ డిజాస్టర్, ఇట్స్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. 100% ముఖ్యమంత్రి ఈజ్ లయబుల్.